జీవని 5,20,00,000 మందికి ఆరోగ్య డిజిటల్ కార్డులు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహాలు. వైద్యసేవలను సమర్థంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ సంజీవని ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తేవడం, రోగ నిర్ధారణ నుంచి కోలుకునే వరకు కూడా నిరంతర పర్యవేక్షణ, ముందస్తు పరీక్షలతో వ్యాధి తీవ్రత, వ్యాప్తి కట్టడి, మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కుప్పంలో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించారన్నమాట. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రాథమికంగా మధుమేహం, రక్తపోటు ఉన్న 71,00,000 మందితో వసతిగృహ విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5,20,00,000 జనాభాకు డిజిటల్ ఆరోగ్య సేవలు అందించబోతున్నారు. కుప్పంలో గత ఏడాది జూలైలో టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభంతో సంజీవని పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఇక్కడ 3,00,000 మందిని డిజిటల్ వేదికలో అనుసంధానం చేసి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షించారు. ఫలితం ఇవ్వడంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 18,00,000 మందికి సంజీవని సేవలు చేరువ చేసే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా నారావారిపల్లె, అన్నమయ్య జిల్లా పొంగనూరు, చౌడుపల్లి, సోమల, సదుం మండలాలకు సేవలు విస్తరించారు. 33 మండలాల్లో ఒక ప్రాంతీయ ఆసుపత్రి, సిహెచ్సి, 63 పిహెచ్సిలు, 484 విలేజ్ హెల్త్ క్లినిక్‌లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక సంజీవని ఇంటిగ్రేటెడ్ హెల్త్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అన్నమాట. దీని ద్వారా 1.75 లక్షల ఓపీలైతే నమోదయ్యాయి. 3.69 లక్షల మందికి మందులు పంపిణీ చేశారు. ఏఐ ఆధారిత వైద్య సేవలు, ఆరోగ్య రికార్డు సదుపాయాన్ని కూడా సంజీవని డిజిటల్ వెల్‌నెస్ యాప్‌లో అయితే ఉంటాయన్నమాట. అయితే అడ్డంకులు దాటితే ఆరోగ్య భాగ్యమే. సంజీవని ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంలో ప్రభుత్వం సిద్ధమవుతుంది. 108, 104 అత్యవసర సమాచార సేవలతో పాటు ఆయుష్ వైద్య విధానాలు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఆర్థిక, సాంకేతిక, ఇతరత్ర అడ్డంకులతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరుగుతుంది. జూలై నుంచి ప్రాజెక్టు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఇక సంజీవని అమలుకు జిల్లాకో సమన్వయ అధికారిని, అమలు దశలో సాంకేతిక నిర్వహణ సహకారం అందించడానికి ప్రతి జిల్లాకు 5 ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్టులను కూడా అయితే నియమించబోతున్నారు. వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు, ఆశాలకు శిక్షణ పూర్తి చేసి సాంకేతిక అంశాలపై అవగాహన పెంచాలి. ఒక్కో పిహెచ్సిలో ఒక వ్యవస్థ, మౌలిక సదుపాయాలకు 4,00,000 అవసరమని అంచనా వేస్తున్నారన్నమాట. సో, మొత్తంగా అన్నీ కూడా చూసుకుంటే డిజిటల్ హెల్త్ కార్డులు అయితే రాబోతున్నాయన్నమాట ఏపీలో ప్రజలందరికీ కూడాను. వీటి ద్వారా వారికి ఏ నీరసం ఉంది, అంతకుముందు ఏ మందులు వాడారు, ఇప్పుడు ఏ మందులు వాడితే బెటర్‌గా ఉంటుంది అనేది అన్నీ కూడా ఎప్పటికప్పుడు అయితే డాక్టర్‌లకు తెలిసిపోతుందన్నమాట స్కాన్ చేయగాలనే. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.